நாட்சியர் திருவள்ளேஸ்வரம் ஸ்ரீமதே ராமானுஜாய நமः. అడియన్ రామానుజదాసన్. అయితే ఏదైనా గ్రంథాన్ని మనం అనుభవించే ముందు దాని యొక్క అవతారిక యొక్క విషయాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. పెద్దలు దాన్ని అనుగ్రహించారు. అవతారిక ఏంటి అంటే గ్రంథకర్త యొక్క వైభవము, గ్రంథం యొక్క వైభవము, అసలు ఆ గ్రంథం ఏ పరిస్థితులలో వచ్చింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అలానే తిరుప్పావైకి కూడా ఒక అవతారిక ఉంది. దాన్ని వ్యాఖ్యాన చక్రవర్తులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళై స్వామివారు మనకు అనుగ్రహించారు. దీనిలో మొదటిగా ఆండాళ్ తాయార్ యొక్క వైభవాన్ని మనకు చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు అంటే, సాధారణంగా లోకస్తులమైన మనమందరం కూడా ఈ సంసారంలో మన యొక్క స్థితి ఇసుకరేణువంత అయితే, ఋషుల యొక్క వైభవము, ఋషుల యొక్క గొప్పతనము పర్వతమంతా ఉందంట. సరే, ఋషులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ ఆత్మ వస్తువు గురించి వాళ్ళు పరితపిస్తుంటారు, మనం దేహ వస్తువుల గురించి పరితపిస్తుంటాం. అలా ఋషులు మరి పర్వతం అంతా ఉన్నారు కదా, వారికి మించి గొప్ప వారు లేరా అంటే, ఆల్వార్లు పర్వతం అంతే అయితే ఋషులు ఒక ఇసుకరేణు అంత. అలానే ఆల్వార్లందరూ ఒక ఇసుకరేణు అంత అయితే పెరియాల్వార్లు ఒక పర్వతం అంత. పెరియాల్వార్లు ఒక ఇసుకరేణు అంత అయితే అసలు ఎందుకు ఇలా గోదాదేవిని ఒక పర్వతంతో పోల్చారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సాధారణంగా ఆల్వార్లు అంటే ఎవరు అంటే, ఈ సంసారంలోనే అనాదిగా ఉంటూ పెరుమాళ్ చేత నిద్రలేపబడ్డటువంటి వారు, వారికి జ్ఞానం అనుగ్రహించబడ్డవారు. అదే ఆండాళ్ తాయారో మనకు తిరుప్పావైలోనే వస్తుంది. కుత్తు విలక్కర్య పాశ్రంలో తాయార్ స్వయంగా పెరుమాళే నిద్రలేపుతుంది. పెరుమాళ్ చేత నిద్ర లేపబడ్డవారు ఆల్వార్లైతే, పెరుమాళ్నే నిద్ర లేపినటువంటి వారు ఆండాళ్ తాయార్. కాబట్టి ఆండాళ్ తాయార్ పర్వతం అంత అయితే మిగతా ఆల్వార్ ఆచార్యులందరూ కూడా ఒక ఇసుకరేణం అంత అని చెప్తున్నారు అనమాట. సరే, అసలు తిరుప్పావై అంటే ఏంటి? ఇది శ్రీవ్రతం. తిరుప్పావై అంటే తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. అసలు ఈ శ్రీవ్రతం దేని గురించి చేశారు, అసలు ఈ వ్రతం యొక్క స్థితిగతులు ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, పూర్వపు గోకులంలో ఉన్న సమయంలో గోప పెద్దలు అందరూ కూడా గోపికలను కృష్ణుడిని వేరు చేసి వాళ్ళ ఇంట్లలో నేలమాళికలలో దాచిపెట్టారంట గోపికల్ని. అలాంటి సమయంలో కృష్ణుడు ఈ గోపికలతోటి మళ్ళీ కలవాలనే ఉద్దేశంతో ఆ ప్రదేశంలో అంతా కరువు కాటకం ఏర్పడింది. అయితే ఈ కరువు కాటకం నుంచి బయటికి రావాలి అంటే వారికి తెలిసినటువంటి ఒక ఆచారం ఉంది. ఏంటి అంటే, ఆ పొద్దున్న లేచి ఆ గోపికలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారందరూ లేచి పొద్దునే స్నానం చేసి పెరుమాళ్ సన్నిధికి వెళ్ళి అర్చన చేయాలి అనేటటువంటి ఒక పద్ధతి ఉంది. అలా చేస్తే వర్షాలు పడతాయి అని వారికి ఒక పద్ధతి ఉంది. ఇది విన్న గోపికలు దీనికి మరి ఆ వ్రతం నిర్వహించేవారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ నిర్వహించే వారిని కృష్ణుడిగా ఏర్పరిచారు. మనకు చెప్తుంటారు కదా, దొంగోడి చేతికి తాళం చేతులు అప్పచెప్పిన విధంగా కృష్ణుడికే గోపికల అందరి యొక్క స్థితిని వారికి అప్పచెప్పారనమాట. జాగ్రత్త చూసుకోమని, నిర్వహించమని చెప్పి. అలా ఎందుకు చెప్పారు అంటే, ముందు గోవర్ధన పర్వతం యొక్క పూజ చేసినప్పుడు గోవర్ధనాన్ని ఉద్ధరణం చేసినటువంటి వారు, ఇలా వ్రతాన్ని ఎలా చేయాలో నియమం చెప్పినటువంటి వారు కృష్ణుడు కాబట్టి వారికి ఈ బాధ్యతను అప్పచెప్పారు. సరే, ఆ భావాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి గోదాదేవి గోపికల ఆ స్థితి ఎలా ఉండిందో అదే స్థితిని తాను తీసుకొని కృష్ణుడిని వడభద్రసాయిగా, అలానే ఆ నంద భవనం ఏదైతే ఉందో అది వడబెరం కోయిలుగా, తానే గోపికగా ఈ వ్రతాన్ని అనుసరిస్తాను అని సంకల్పించింది మాత్రం. అయితే మరి ఆవిడ నోము నోచిందా అంటే లేదు, నోము నోయలేదు. ఆండాళ్ తాయార్ నేను నోస్తాను, ఈ నోము నోచుకుంటాను అని చెప్పారు తప్పితే నోము ఎక్కడ నోచినట్టుగా మనకి ఎక్కడ కూడా లిఖితపూర్వక ఆధారాలు లేవు. అయితే అబద్ధం చెప్పినట్టు అవుతుందా అన్న విషయం చెప్తే, ఇక్కడ 5 సమయాల్లో అబద్ధం చెప్పవచ్చు అని శాస్త్రం చెప్తుంది. కళ్యాణం జరిగే విషయంలో, ప్రాణాపాయ స్థితిలో, బ్రాహ్మణుడిని కాపాడే విధంగా, అలా ఎవరైనా ఒక సంపదని కాపాడే విధంగా ఉంటే వారిని అబద్ధం ఆడవచ్చు అని శాస్త్రం చెప్తుంది. గోదాదేవికి ఈ 5టిని కాపాడే విధంగా ఒక నోము నోస్తాను అనే ఒక చిన్న వ్యాజ్యంగా పెట్టుకొని ఈ నోము నోస్తాను అని సంకల్పించారు.
ఈ నోము నోచుకుంటారని సంకల్పించారు. నోము నోయడానికి వెళ్ళాలి అంటే ఉదయాన్నే స్నానం చేయాలనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. అయితే ఈ ఉదయ సమయంలో నిద్ర లేచినప్పుడు ఈ గోపికలందరూ కూడా వారి యొక్క అభినివేశంతో పెరుమాళ్ నేను చూడబోతున్నాం, పెరుమాళ్తో మేము కలవబోతున్నాం అనే యొక్క సంతోషంతో వారు ఏం చేసేవారంట అంటే కొంతమంది గోపికలు నిద్రపోయారు, కొంతమంది నిద్రపోలేదు. ఈ నిద్రపోని గోపికలు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఈ నిద్రపోయేటటువంటి గోపికల్ని నిద్ర లేపుతున్నట్టుగా ఈ తిరుప్పావి మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేంటి, కొంతమంది గోపికలు నిద్రపోయారు, నిద్రపోయిన వారికి ఏమన్నా పెరుమాళ్ మీద నమ్మకం లేదా, లేదంటే వారికి ఏమన్నా త్వర లేదా, పెరుమాళ్ని కలవాలని ఆతృత వల్ల లేదా అనే విషయాన్ని మనం చూసినట్టయితే తృప్త ప్రపన్నులు ఆర్త ప్రపన్నులను ఇద్దరుగా చెప్తారు. తృప్త ప్రపన్నులు అంటే మనవాటి వారు. ఏంటి అంటే పెరుమాళ్ మనల్ని రక్షిస్తారు, దేహవాస అనే మోక్షం అని చెప్పినప్పుడు మనం మోక్షం మనకు తర్వాత వస్తుంది, అప్పటి వరకు ఈ లౌకికంలో ఉందాము, ఇక్కడ అనుభవిద్దాము అనే ఉద్దేశంతో మనం ఉంటాం. అలానే దృప్త ప్రపన్నులైనటువంటి గోపికలు నిద్రపోయారు. మరి ఆర్త ప్రపత్తి కలిగినటువంటి గోపికలు ఎవరైతే పెరుమాళ్ని చూడాలి, పెరుమాళ్తో కలవాలి అని ఆర్త ఎక్కువగా కలిగినటువంటి గోపికలు వారు నిద్రపోలేదు. అటువంటి వారే నిద్ర లేపుతూ ఉన్నారు ఈ ప్రబంధం మొత్తంలో. సరే, గోదాదేవిని చూస్తే అయ్యో నిజం, అయినా కూడా బ్రాహ్మణ యొక్క గృహంలో పెరిగినట్టు ఆవిడ. అటువంటి ఆవిడ గోపికా వేషంలో ఎలా రాగలిగింది, ఆ క్యారెక్టర్ని ఎలా పోర్ట్రే చేయగలిగింది అనే విషయాన్ని మనం చూద్దాం. గోదాదేవి ఏంటంటే సాధారణంగా మనకి దీనికి పూర్వం ఒక కథ చెప్తుంటారు. పూర్వపు కాలంలో గోపికలు ఉన్న కాలంలో గోపికలు కృష్ణుడు రాసక్రీడలు ఆడుతున్న విషయం మనం చెప్తుంటాం. ఎలా ఉంటుందంట అంటే ఓ గోపిక ఓ కృష్ణుడు, ఓ గోపిక ఓ కృష్ణుడు అందరూ చేతులు పట్టుకొని అలా తిరుగుతూ ఆనందంగా ఆ నాట్యం చేస్తుండేవారు. అయితే ఎప్పుడైతే కృష్ణుడికి ఈ గోపికలు ఇంతకు మించి ఆనందాన్ని తట్టుకోలేరు, సాధారణంగా ఆనందానికి కూడా ఒక అవధి ఉంటుంది, ఇంతకు మించితే ఆనందాన్ని తట్టుకోలేము అనే ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి చేరే మునిపే కృష్ణుడు ఏం చేసేవారు అంటే మాయమైపోయేవారు. కృష్ణుడు అంతమంది కృష్ణులు ఉండి వారు ఒకటేసారి మాయమైపోయేసరికి ఈ గోపికలు అందరూ కూడా కృష్ణుడు వెతుకుతూ వెళ్ళేవారు. కృష్ణుడిని దొరగా కనపడకపోయేసరికి ఆ విరహతాపంతో ఏం చేసేవారు అంటే కాళింగ నర్దనుడిగా ఒకరు, కాళింగ నాగుగా ఒకరు, కాళింగ నర్దన కృష్ణుడిగా ఒకరు కలిసి వారే నాట్యం చేసేవారు అనమాట, వారి శరీరాన్ని ధరించే విధంగా. అలానే పూతనాగా ఒకరు, కృష్ణుడిగా ఒకరు, ఇలా అనేక విధాలుగా వారిలో వారే ఆ స్థితిని పొందేవారు. అలానే గోదాదేవి కూడా మనకి ఈ పాశ్రాలలో తాను గోపికగా మారి తానే కృష్ణుడిగా మారి కృష్ణుడు ఏమనుకుంటాడో కూడా తానే చెప్తూ ఈ ప్రబంధాన్ని ఎంతో అనుభవించే యోగ్యంగా మనకు అనుగ్రహించారు. సరే, ఇదంతా బాగుంది, మరి వర్షం పడుతుందా, ఆ డౌట్ రావాలి కదా. గోదాదేవి నోమును వస్తుందా అని చెప్పింది, అది వ్యాజ్యమే అయినప్పటికీ, అదేదో ఒక కవరప్ లాంటి మాత్రమే అయినప్పటికీ మరి వర్షం పరిస్థితి ఏంటి, వర్షం చేస్తాను సంకల్పించారు కదా, మరి వర్షం కురుస్తుందా అంటే ఆ గోపికలు చేసిన వ్రతంలో కూడా వాళ్ళు వ్రతాన్ని చేసింది వర్షం కోసం కాదు, కృష్ణుడి యొక్క అనుభవం కోసం. మరి వర్షం కురుస్తుందా అంటే మన పెద్దలు ఒక విషయం చెప్తూ ఉంటారనమాట. ఆ విరహతాపంతో వారి శరీరం ఏదైతే కృషించిపోయిందో ఆ కృషించిపోయిన శరీరాన్ని చూసి వరుణదేవుడు అనుగ్రహించి వర్షాన్ని మనకు అనుగ్రహిస్తారు అనే విషయాన్ని మనకు పెద్దలు అనుగ్రహిస్తారు. ఇలా తిరుప్పావై అనేటువంటి ఒక మహత్తరమైన గ్రంథాన్ని మనం అనుభవించడానికి ఒక ప్రయాస చేశాము, అవతారికే తెలుసుకున్నాము. ఇంకా సేపటి నుంచి మనం పాశ్రాలను అనుసంధించుకుందాం. ఆళ్వారం పెరుమానార్ జీయ తిరువళ్ళేశనం శ్రీమతే రమ్యజామా త్రిముణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడియన్